అదే రేపు 14వ తారీఖు వేశారు, నవంబర్ 14కి. అందులో మా కేసులు, ఇందులో చాలా మంది కేసులు వేసిన వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ అయితే చూపించలే. తర్వాత ఈ పార్టీ ఆ పార్టీలో సర్దుకున్నారు. ఏదో 4-5 ఉన్నాం. ఆ 4-5లో వెనకాల పడి తరుగుతున్న వాడిని నేనే. నేను చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిసి చెప్పాను, మీరు వెయ్యండి ఒక కౌంటరు, వేస్తే స్టార్ట్ అవుతుంది. యూనియన్ గవర్నమెంట్ 8 ఏళ్లలో కౌంటర్ వేయలేదు దానికి. చంద్రబాబు నాయుడు గారు అవాళ నా ఎదురుకుండా నాతో చెప్పడం వేస్తానని చెప్పారు, కానీ వేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవగానే ఫస్ట్ లెటర్ అదే రాశాను, మీరు ఆ కేసులో కౌంటర్ ఎఫిడేవిట్ వేయడానికి. ఎందుకంటే ఫస్ట్ ఎఫిడేవిట్ నరసింహన్ గారు వేసాడు స్టేట్ గవర్నమెంట్ తరఫున. వీళ్ళు వేయటం కోసం నేను మళ్ళీ ఇంకో ఎఫిడేవిట్ వేశాను, వేసి మళ్ళీ పార్టీలు చేశాను. అందుకని వీళ్ళు ఈవేళ రిప్లై వేయడానికి అవకాశం ఉంది. వేయట్లేదు ఎవరును. ఈ రిప్లై వేయటం అనేది కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారు ఫీల్ అవుతాడని ఏం ఫీల్ అవ్వకలా, ఎవరు ఫీల్ అవ్వరు. చట్ట ప్రకారం కరెక్టా కాదా అనేది కోర్టు తెలుస్తుంది. మీ వెర్షన్ మీరు చెప్పమంటున్నాను అంతే. నేను మీరు ఇది కరెక్టనో కరెక్ట్ కాదనో చెప్పమంటలా. అరుణ్ కుమార్ వాదన కరెక్ట్ అని నేను చెప్పమంటలా. మీ వాదన ఏంటో చెప్పండి. మీ వాదనను బట్టి కోర్టు తెలుస్తుంది. అది నేను కోరుతున్నది. ఆ గవర్నమెంట్ చేయలే, ఈ గవర్నమెంట్ చేయలే. ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి రేపు 14వ తారీఖు వస్తుంది. నా ఉద్దేశం 14వ తారీఖున ఈ రెండు విడదీసేస్తారు అనుకుంటున్నా. ఎందుకంటే అమరావతి అన్నది అప్పీల్, ఇక్కడ జరిగినటువంటి ఒక జడ్జిమెంట్ మీద అప్పీల్. మిగతావన్నీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ సంబంధించిన కేసులు కాబట్టి ఆ జడ్జి గారు లలిత్ గారు ఏమన్నాడంటే అన్ని కలిపేయండి అన్నాడు. అన్ని ఏపీ రీఆర్గనైజేషన్ సంబంధించినవే కదా, అన్ని కలిపే విందాం అన్నాడు. కానీ యాక్చువల్గా ఇవి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని ఛాలెంజ్ చేస్తుంది వేరు, ఇది సిఆర్డిఏ అన్నది ఎక్కడ వీళ్ళు కింద కోర్టులో సిఆర్డిఏ ప్రకారం అమరావతి క్యాపిటల్ అని జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్ని ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ చేసిన జడ్జిమెంట్ అమరావతి క్యాపిటలా కాదా అన్నది తేర్చాలి సుప్రీంకోర్టు. ఆ కేసుతో ఇవి కలిపారు. నేను అనుకోవడం రేపు 14న మళ్ళీ ఆ కేసులు వేరు ఈ కేసులు వేరు చేస్తారనుకుంటున్నా. లేకపోతే 14వ తారీఖున డేట్ ఇస్తారు, మళ్ళీ వెళ్తాను నేను. అప్పుడు మనం పెట్టినప్పుడు 1300 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నాయని అన్నందుకే రంగాచారి కమిషన్ చెప్పింది, ఈయన వ్యాపారాలు 1300 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉన్నాయి, ఈయన ఏదో ఒక ఆస్తి అమ్మితే తప్ప డిపాజిటర్స్ కి తీర్చలేడు అని ఆయన ఏదైతే ఇచ్చాడో రంగాచారి కమిషన్ అదే నిజమైంది. 12 ఛానల్స్ అమ్మి ఆ డబ్బు తీసుకొచ్చి వీళ్ళకి తీర్చాడు. ఈయన తీర్చానని అంటున్నాడు. అవి కూడా ఎవరికి లెక్కలు ఆ కాగితాలు చూపించట్లే. ఇప్పుడు కోర్టు వారి దగ్గర వీరు తీసుకుని చూపించేలాగా కాగితాలు తీయాలి. అసలు డిపాజిటర్స్ ఎవరో కూడా తెలియదు. అప్పుడు నాకు తెలిసి డిపాజిటర్స్ ఎలా ఉన్నాయంటే దివాకర్ రాజమండ్రి 50 లక్షలు, అప్పారావు హైదరాబాద్ 30 లక్షలు. ఆయన దగ్గర ఉన్న కాగితాలు, అడ్రస్లు కూడా లేవు, ఇంటి పేర్లు కూడా లేవు, ఇన్ని కట్టలు. అందులో ఎల్కే అద్వానీ గారి పేరు చూశాను నేను. మరి ఈయనేనా ఇంకోలా తెలియదు. పి ఉపేంద్ర అని పేరు చూశాను. పి లేదనుకుంటా, ఉపేంద్ర. అంటే చిన్న చిన్న అమౌంట్ 5 లక్షలు 10 లక్షలు. అసలు అవి చూపించడానికి ఏంటో నాకు అర్థం అవ్వదు. అవన్నీ చూపించి ఇదిగోరైనా అందరికీ తీర్చేసామంటే నష్టం ఏంటి? ఆయన కోర్టులో తీర్చేశారని చెప్తాడు, కోర్టు ఏమో గవర్నమెంట్ అడుగుతుంది తీర్చేశారా అని. ఇది మాకేం తెలుసు అండి, మేము చూడడానికి లేదు, కోర్టు స్టే ఇచ్చిందంటే వీళ్ళు చెప్పాలి. రేపు చెప్తారు, రేపు డిసెంబర్ 2వ తారీఖు వాయిదా అన్నాడు. ఎందుకంటే ఆ వేళకి ఆయనకి తెలియదు, ఇలాంటి స్టేలు ఉంటాయని కూడా తెలియదు. ఇప్పుడు ఏదైనా ఎన్ని స్టేలు తెచ్చారో అది బుక్కే రాస్తాను నేను. అసలు ఇది లా స్టూడెంట్స్ కి ఈ బుక్ ఒక పెద్ద ఇదవుతుంది అనమాట. దాన్ని ఏమంటారు, దర్శిని. కోర్టు డబ్బులుంటే కోర్టులో ఏ రకంగా నడపచ్చు, ఏ చట్ట విరుద్ధం కాదు. జడ్జీలు మనవాళ్ళు అవి కాదు, జడ్జీలకు రామోజీరావు గారికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అదేం కాదు. మొన్న జరిగింది తెలంగాణ గవర్నమెంట్ తరఫున వాళ్ళు చెప్పాలి. ఇదేంటంటే తీసుకొచ్చి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం హెచ్ఎఫ్, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు హెచ్ఎఫ్ ను ప్రోహిబిట్ చేస్తుంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఈ హెచ్ఎఫ్ చేసుకోవచ్చు ఏ వ్యాపారం అని ఆయన అన్నం ఏంటని తెలంగాణ తరఫున అక్కడ ఎవరున్నారో అనాలి. ఎవరు అనలేదు. జడ్జి గారు వన్ సైడ్ ఉన్నారు, తీర్పిచ్చేశారు. మీరు ఈసారైనా జాగ్రత్తగా గవర్నమెంట్ వారు నిజాలు బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరో కూడా చట్టానికి అతీతులు కాదు అనేటువంటి ఒక మెసేజ్ వచ్చేలాగా చేయవలసిందిగా కోరుతున్నాను. ఏమండి, అదే చెప్పాను ఇప్పుడు. అందులోనే అసలు రామోజీరావుకి మాకు సంబంధం ఏంటా? నువ్వు రామోజీరావు అనేవాడు ఎవడం? వన్ మిస్టర్ రామోజీరావు,
అంటే తెలుగులో అర్థం ఏంటంటే ఎవడో రామోజీరావు అనేవాడు ఏదో వ్యాపారం చేశాడని నువ్వు వచ్చి మా మార్గదర్శి చిట్స్ని విమర్శిస్తావా? మాది ఒక ఇది ఉండి చట్టపరంగా ఏర్పడినటువంటి ఒక వ్యవస్థ ఇది. ఎవడో రామోజీరావు ఏదో చేస్తే ఏంటి అని ఎఫిడవిట్ చేశారు. ఈయనేమో రామోజీరావు ఏమో కోర్టులో ఇది నాదే, నేను ఎంత డబ్బు ఉంది అని ఈయన అంటాడు. ఆ కేసు కోర్టులో ఉంది, అది కోర్టులో ఉంది. ఇప్పుడు కేసులు ఏవి వాళ్ళు విత్డ్రా ఎందుకు చేస్తారు? వాళ్ళు ఏదో సమయం చూసి ఎప్పుడో ఒకప్పుడు తక్కువ డిగ్రీ తీసుకుంటారు. అక్కడ ఏబీకే ప్రసాద్ 2,000 కట్టాడు. ఆ కేసు మొన్న తేలింది నేను ఎంపీ అయ్యాక. యాంటిక్స్ కేసు, ఇంత పెద్ద కేసు, అది కూడా చాలా దారుణంగా కొట్టించేస్తున్నారు. అది కూడా ఒకసారి నాకు దాంట్లో చట్టాన్ని ఎలా వాడుకోవచ్చు అన్నది, మార్గదర్శి అన్నది ఒక పెద్ద కేసులా ఎలా వాడుకోవచ్చు, ఎలా చెప్పచ్చు, ఎలా ట్విస్ట్ చేయొచ్చు చట్టాలని. అది డెఫినెట్ గా ఈ కేసు ఏదో బయటపడితే అవి చేయొచ్చు. అది ఈ కేసు విషయం అసలు తేలకుండా నేను చచ్చిపోతానేమో అని కూడా అనుమానం ఉంది నాకు. రామోజీరావు గారికి ఇంకా లెక్క ప్రకారం 16 ఏళ్ళు ఉంటాడు ఆయన. 100 years మనిషికి లెక్క కాబట్టి. ఆయన ఉండగా కాదు, నేనుండగా కూడా అవదేమో ఇది ఎలా లాగుతూనే ఉంటుందని. ఎందుకంటే అది సులువు పట్టేశాడు ఆయన పట్టాడో ఆయన దగ్గర ఉన్న అడ్వకేట్స్ పట్టారో తెలియదు, కానీ ఆ సులువు పట్టేశాడు. ఎలాగ దీన్ని ట్విస్ట్ పట్టచ్చు, ఎలా చేయించాలి. నువ్వు రాకముందు డ్రైవింగ్ లైసెన్స్ కట్ చెప్పాను, సేమ్ అలాగే అందరికీ తెలుసు. కానీ ఆయనకి ఎలా దాంట్లోకి ఎస్కేప్ అవ్వాలని ఆ విద్య ఆయన తెలుసుకున్నాడు. పోలవరం ప్రాజెక్ట్ అనేది దాని మీద మళ్ళీ ఎక్స్క్లూజివ్ ఒకసారి పెడతాను. పోలవరం ప్రాజెక్టు ఇలాగా ఇదంతా మంత్రికి నేను అభినందించాను కూడా. ఈ విషయం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. మంత్రి నాళ్ళకి అధికారికంగా చెప్పాడు ఇది అంత అర్రిబుర్రిగా తెలియ వ్యవహారం కాదని ఆయన చెప్పాడు. ఇప్పుడు కింద కట్టింది ఉందో లేదో చూడటానికి ఎవరో వస్తారట. కింద వాళ్ళు ఏదైతే కట్టారో మనం ఇక్కడ చూపించాం ఫోటోలన్నీ, ఏది తేలిపోయి కొట్టుకుపోతున్నట్టుగా ఉన్నాయా అని 2017లోనో 18లోనో చూపించాం. ఆ చూపించింది ఇప్పుడు కింద అసలు ఉందా లేదా చూడటానికి ఒక కమిటీ వేశారు. నా ఉద్దేశంలో పోలవరం అనేది అలా మనకి అలా కనబడుతూ ఉంటుంది అనమాట. అది ఎండమావా నిజంగా నీళ్లు ఉన్నాయా అన్నది ఈ బై ఎలక్షన్ లో ఇవన్నీ జరుగుతుండవి. ఏంటంటే కొంచెం నిన్న టీవీలు చూసిన తర్వాత నాకు వచ్చింది ఏంటంటే డబ్బు తీసుకున్న వాళ్ళు నిర్మోహమాటంగా ఎంత తీసుకున్నారో, ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారో క్లియర్ గా చెప్పేస్తున్నారు. ఇది ఒక మంచి డెవలప్మెంట్ అనుకోవాలి. రాజకీయ ఇప్పుడు నేను పెట్టింది దీని మీద, ఇది డైవర్ట్ అయిపోతుంది. రాష్ట్ర రాజకీయ పరిస్థితుల మీద ఆల్రెడీ విభజన వ్యధ అని ఒక బుక్ రాస్తున్నాను నేను. ఎంఎస్కో విజయ్ కుమార్ నేను మొన్న కలిసినప్పుడు ఆయన ఇది మేము ప్రింట్ చేస్తాం మీరు రాయండి, ఎందుకంటే విభజన కథ వాళ్ళే ప్రింట్ చేశారు. ఈ సెకండ్ ఫేజ్ మీ ఇద్దరం ఏవో మాట్లాడుకుంటుంటే ఇవన్నీ రాయొచ్చు కదా, మళ్ళీను విభజన వ్యధ అని రాయండి. అది ఎవరు చదువుతారండి నన్ను. కాదు రికార్డ్ అవ్వాలి, హిస్టరీ రికార్డ్ అయి ఉండాలి, విభజన వ్యధ అని రాయండి అని చెప్పారు. అది రాస్తున్నాను. అందులో మనం ఈ రేపు ఫిబ్రవరి నాటికి 9 ఏళ్ళు పూర్తవుతుంది రాష్ట్ర విభజన జరిగి. ఈ 9 ఏళ్లలో ఎన్ని రకాలుగా అన్ని రంగాలలో ఎలా నష్టపోయాం అన్నది విత్ స్టాటిస్టిక్స్ ఇద్దామనేటువంటి ఉద్దేశం ఉంది. అందుకని ఆ బుక్ ఎలాగో వస్తుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కామెంట్స్ ఏమన్నా కరెంట్ దాని మీద ఏమైనా ఉంటే చెప్తే. అంటే ఫస్ట్ అసలు అక్కడ రాజధాని పెడుతుంటే వ్యతిరేకించిన వాడిని నేనే. భ్రమరావతి అని బుక్ వేసింది కూడా నేనే. గుర్తుందిగా మీకు, రాజమండ్రి వాళ్ళు మీకు అందరికీ తెలుసు కదా. అంచేత అక్కడ కరెక్ట్ కాదా అని చెప్పాం. అప్పుడు వాళ్ళు ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదనకి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు. అదే కదా ఇప్పుడు డిస్కషన్ పాయింట్. అయితే వాళ్ళు ఇస్తారా ల్యాండ్? జగన్మోహన్ రెడ్డి ఆవేళ అపోజ్ చేస్తుంటే తప్పు, నేను ఒప్పుకోవట్లేదని. వాళ్ళు ఎవరో ల్యాండ్ ఎవరో, అందుకే ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు తిరిగి ల్యాండ్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి బాధ ఉంటుంది. ఇక్కడ క్యాపిటల్ వస్తుంది అనుకుంటే ఇది ఇంటర్లో చేశారు మమ్మల్ని. అయితే 3 రాజధానులు అనేది ఒక కొత్త ప్రపోజల్. ఇది ఏమవుతుందో సుప్రీంకోర్టు తెలుస్తుంది. లేదా దీని మీద మనం కామెంట్ చేస్తే సబ్జుడిస్ అవుతుంది. ఏమో అది నాకు క్లారిటీ రాలేదు. తిప్పడం గ్రామంలో జరిగింది 2 రకాలుగా చెప్తున్నారు. వాళ్ళేమో ఏదో ఎప్పటి నుంచో ఉన్న ప్రపోజల్ అండి అని ఇటు నుంచి అది రావట్లేదు. తర్వాత జనరల్గా నేను అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను,
పవన్ కళ్యాణ్ని నేనేం విమర్శించను, ఎందుకంటే అతను ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు. అతను ఒక పార్టీ పెట్టుకుని తిరుగుతున్నాడు. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ నేనంటే చాలా గౌరవిస్తాడు. ఆయన మొన్న కూడా ఏదో మాటల్లో చెప్పాడు, నీకు సిగ్గు లేదా అన్నాడు నన్ను. అయినా నేను ఆశీర్వాదంగా తీసుకుంటాను. అది ఏంటంటే నేను సిగ్గు లేదా అని ఎప్పుడూ అనలే. ఆయన కూడా వీడియో చూడకుండా ఎడ్డింగ్ చూసి పొరపాటున అలా అనుకుంటాడు. ఈ మధ్య వీడియోలకి ఇష్టం వచ్చిన ఎడ్డింగ్లు పెట్టేస్తున్నారు, ఎందుకంటే వ్యూయర్షిప్ కోసం. నేను ఎప్పుడు ఆయన కాదు ఎవరిని అన్నాం, ఆ మాట నేను వాడినాం. ఇప్పడం గ్రామం అంటే పవనేగా, ఇంకేంటి. ఇప్పడం మీద గాలి వెళ్ళడానికి కారణం పవనే. నేను పక్కనేమో స్టేట్ గవర్నమెంట్ని మీరు ఏదో చేయండి, చట్టాన్ని ఉపయోగించండి అని చెప్తూ పక్కనే మీరు అడిగిన ప్రశ్నకి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు అంటే ఎవడన్నా నా మాట అంటాడా? ఇప్పుడు ఒక మాట అమలు చేసి తీరాలండి. కోర్టులు ఉన్నాయి, చట్టాన్ని అమలు కోర్టులో గవర్నమెంట్ వేస్తే ఒక లెక్క, అరుణ్ కుమార్ వేస్తే ఒక లెక్క. అరుణ్ కుమార్ అనేవాడు దారిని పోయి దానే. కోర్టు వారికే అది తెల్ల హీట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ పని చూస్తే అసలు ఆ జడ్జీలు అన్నవాళ్ళు ఏదో వాళ్ళకి పనిష్మెంట్ అంతే. పైపొచ్చి ఈ మధ్య తెగ వచ్చేస్తున్నాయి. వీళ్ళకి సెలవులు ఎందుకు, వీళ్ళు టూర్లు మధ్యలో వేసవ సెలవులు ఎందుకు? ఒక కేసు మనం చదవడానికే మనకి పొద్దున్న లేచి ఇన్ని కేసులు చదువుకుని రావాలి. చదువుతున్నారా లేదా వేరే విషయం, కానీ వాళ్ళ వృత్తి ఏంటి? మొన్న ఎవడో జడ్జి గారు రిటైర్ అయిపోతే చెప్పాడు, ఇటేపు వాదించేవాడికి సత్యం తెలుసు, అటేపు వాదించేవాడికి సత్యం తెలుసు, మధ్యలో మేమే సన్నాసులం. వాడు నిజం చెప్పడు, వీడు నిజం చెప్పడు, నేను నిజం చెప్పాలట. ఇంతకన్నా ఏముంటుంది నాకు అని ఫ్యాక్ట్ అది. అందుకని న్యాయ వ్యవస్థ చాలా అధపాతాళంలో ఉంది, కానీ దానికి జడ్జీలు కారణం కాదు. పెంచాలి, జడ్జీలు పెంచాలి, కేసులు పెంచాలి. కేసులు వచ్చిన వాటికి ఇమ్మీడియట్ వాటికి డిస్పోజల్ ఉండాలి. ఉంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది. ఈవేళ రౌడీలు పంచాయతీలు పెరిగిపోవటానికి కారణం న్యాయ వ్యవస్థే. కోర్టుకు వెళ్తే ఇంతే సంగతులు. ఇగో ఈ కేసు అదే రామోజీరావు గారి దాని మీద రాస్తే అదో పెద్ద బుక్ అవుతుంది. ఆయన ఎన్ని రకాల చట్టాలు చేశారు, ఎన్ని రకాల స్టేలు తెచ్చుకున్నారు. ప్రతిదానికి ఆయన మీద కేసు పెడితే ఏదో చట్టం ప్రకారం సిఆర్పిసి సోడ్సో ప్రకారం 3 నేరాలు మించి చేయకూడదు. వీళ్ళు చేసింది 3 లక్షల మంది దగ్గర డబ్బు వసూలు చేశారని పెట్టారు కాబట్టి ఇది చెల్లదు, 1,00,000 కేసులు పెట్టాలి. 3 ఇవన్నీ ఆయన తెచ్చుకున్న స్టేలు. తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద రాజశేఖర రెడ్డి గారు నియమించాడు సత్యనారాయణ ప్రసాద్ అనే ఆయన్ని. ఆ సత్యనారాయణ ప్రసాద్ అనే ఆయన్ని నియమిస్తే ఈయన వెళ్ళి దాని మీద స్టే తెచ్చారు. ఏమని? సీనియర్ అడ్వకేట్ని అలా నియమిస్తారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే కాగితాలు అవి రాసి వేయాలి కదా, సీనియర్ అడ్వకేట్స్ అలా రాయటానికి లేదు అని దాని మీద స్టే తెచ్చారు. ప్రతిదానికి స్టే అనమాట. వీడు ఈ చొక్కా బ్రౌన్ షర్ట్ ఎందుకు వేసుకొచ్చాడు, తెల్ల చొక్కా వేసుకోవాలని రూల్ ఉంది కదా అంటే ముందు కోర్టు వారు ఏం చేస్తారు, అవతలాలు అడుగుతారు ఏమయ్యా ఎలా అంటున్నాడు ఏంటని. అవతలాడు ఏం మాట్లాడకపోతే స్టే ఇస్తారు. ఇప్పుడు వచ్చిన స్టేలన్నీ అలాంటివే. లేకపోతే మొన్న తెలంగాణ కోర్టులో కొట్టేస్తారా క్రిమినల్ కేసుని? కేవలం ఏంటి, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం హెచ్ఈఎఫ్ డెఫినేషన్ వచ్చి చెప్పాడు ఆయన. సేమ్ ఇందాక నేను చెప్పినట్టే పివి నరసింహారావు గారు లైసెన్సింగ్ విధానం రద్దు చేస్తాడు కాబట్టి నాకు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అడగడానికి మీకు హక్కు లేదు అని. ఇది ఎక్కడ లెక్క అంటే జడ్జి గారికి తెలిసిన యువతల ప్లేడర్ కూడా చెప్పింది వినే ఆర్డర్ ఇవ్వాలి. జడ్జి స్వయంగా ఇద్దరుది విని నేను ఇది నమ్ముతున్నానని రాయొచ్చు, కానీ నేను నువ్వు చెప్పింది నమ్మట్లేదు అని రాసేలేరు. అందులో గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏమో కేసీఆర్ గారు వేస్తాన్నారు చూడాలి. మునుగోడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏమన్నా రిప్లై వేస్తారేమో. అండి రెక్కీ నిర్వహణ కానీ ఇప్పడం వ్యవహారం కానీ ఇవన్నీ కూడా కాంట్రవర్షియల్ సబ్జెక్ట్స్, బోత్ సైడ్స్ ఉన్నాయి. నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడినా లేదు, నేను ఇప్పడం గ్రామం వెళ్ళినా నేను మాట్లాడాలి. కానీ నేను ఇక్కడ కూర్చుని పవన్ కళ్యాణ్ మీద రెక్కి వ్యవహరించడం తప్పు, చేయడం తప్పు అంటే అర్థం ఏంటి? రెక్కి జరిగినట్టు నేను ఒప్పేసుకున్నాను అనమాట. నేను అలా ఒప్పుకోవడం కరెక్ట్ కాదు. నేను ఇప్పటివరకు అలా ఎప్పుడు ఒప్పుకోలే. నేను ఆరోపణలన్నా చేస్తాను, లేదు విమర్శలన్నా చేస్తాను, కానీ జడ్జిమెంట్ లేవు. అంటే అక్కడ ఆయన తండ్రి విగ్రహాలు తప్ప మిగిలిన మహాత్ముల విగ్రహాలు కానీ నదీలు కానీ అన్ని బద్దలు కొట్టారు. తండ్రి విగ్రహాన్ని రోడ్డు మీద వదిలేసారు. ఒకవేళ బద్దలు అలా అంటే ఇంకో ఫోటో ఏదో పేపర్లో చూశాను, అన్ని విగ్రహాలు చోట పెట్టి ఫోటో తీశారు. తండ్రి విగ్రహాన్ని డెఫినెట్ గా కాపలా కాశారు, ఇంత చేశారు అంటే వాళ్ళు వచ్చి పడగొడతారేమో అని వీళ్ళు ఊహించారేమో.
ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే అక్కడ లోకల్ ఆఫీసర్స్ తీసుకునే నిర్ణయాలు ఇవి ఆ లెవెల్లో ఉండవు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడో అప్పుడేమన్నా అది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్తుంది. ఆయన వెళ్తున్నట్ట ఏం చేద్దామండి. మామూలుగా రోడ్డు వైడనింగ్లు ఇవి ఆడ పవన్ కళ్యాణ్కి ఇచ్చారా సైట్ కొట్టేయండి మొత్తం ఊరంతా ఉందిగా రూల్ ప్రకారం కొట్టేయండి అని ఇవన్నీ నిర్ణయాలు జరుగుతుంటాయి. అయితే గవర్నమెంట్ ఈ మధ్య చేస్తున్నటువంటి డెఫినెట్గా అన్నిట్లోనూ కోర్టు వెంటనే స్టే చేస్తుంది. అంటే చట్టం ముందు వీళ్ళు దాన్ని కరెక్ట్గా నిరూపించుకోలేకపోతున్నారు. అందుకే చెప్పాను ఈ మార్గదర్శి ఇంకా డేంజరు, జాగ్రత్తగా ముందే ఏం చేయాలో చేసుకుని వెళ్ళండి రా బాబు. ఆయన ఉత్తరే తెచ్చేస్తాడు స్టే. వీళ్ళు తెస్తున్న అన్ని కోర్టులో పోతుందంటే అర్థం ఏంటి? ఈవేళ నేను పెట్టిందే రామోజీరావు గారి ఇష్యూ చెప్పడానికి. ప్రభుత్వాన్ని ఒక ఛాలెంజ్ కింద అడుగుతున్నాను. ఇదో పెద్ద ఛాలెంజ్ చేయగలరా మీరని. రామోజీరావు గారి పుస్తకాలు చూసేంత, మార్గదర్శి చిట్స్ పుస్తకాలు చూసేంత ధైర్యం మీరు చేయగలరా అని చెప్పి అడుగుతున్నాను. అడుగుతూ గవర్నమెంట్ విమర్శించమంటే ఏది వదలలేదు. బుక్కే రాస్తున్నానంటే విభజన వ్యధ అని బుక్ వస్తుంది. బుక్ రాసేది రికార్డు కోసం. నాకు మీకు రాజమండ్రి ప్రెస్కి ఉన్న అనుబంధం అలా నడుస్తూనే ఉంటుంది. కాపర్ డ్యామ్ కూడా కాదు, కాపర్ డ్యామ్ కాదు, జెట్ గ్రౌటింగ్ సంబంధించి పెట్టాను. ఇవన్నీ కూడా అందులో భాగమే. ఇది పోలవరం అది మంత్రి చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్నాను. చెప్పానుగా, మంత్రిని అభినందించాను. ఎందుకంటే ధైర్యంగా చెప్పగలిగాడు. ఇది ఎప్పుడు అవుతుందో చెప్పలేనండి అని. అందరూ డేట్లు చెప్పేయడం, ఇదిగో రేపే అయిపోతుంది ఎల్లుండి అయిపోతుంది అని చెప్పి ఆయన అలా చెప్పలేదు. అంత మటుకు కొంచెం సీనియారిటీ చూపించాడు. అంబటి రాంబాబు గారు డైరెక్ట్ గా ఇది ఎప్పుడు అవుతుందో నేను చెప్పలేను అని చెప్పాడు. ఎందుకంటే ఇది వీళ్ళ చేతిలో లేదు, అసలు వీళ్ళది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పాలి. సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్న చంద్రబాబు గారు తీసుకున్నారు, మళ్ళీ ఈయన తీసుకున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే నిలబడినా నిలబడితే ఇష్టం ఏం చెప్తే అది చెవులు పట్టుకోనా.